ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి పిల్లలు యూత్ ఉంటారు. ఆ యూత్ అంతా కలిసి మీరు ఏదైనా పని నేర్చుకోవాలి, ఏదైనా స్కిల్ నేర్చుకోవాలంటే ఆ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కూడా గ్రామంలో నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. అది కూడా గ్రామ సభలో తీర్మానం చేసుకొని ఇక్కడనే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ గ్రామంలో మహిళలకు కానీ యువకులకు కానీ ఇక్కడ గ్రామంలో పెట్టుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ పైన కూడా మీకు అవగాహన ఉండాలి. అవగాహన ఉండి దీన్ని గ్రామ యువత కానీ ఇవన్నీ కూడా వాళ్ళకంతా చైతన్యం కలిగించాలి. గ్రామాల్లో అవగాహన కల్పించి చైతన్యం కల్పించి ఈ పథకాన్ని విజయవంతమైనటువంటి విధంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే వికసిత్ భారత్ లక్ష్యం అంటే ఈ గ్రామం వికసిత్ భారతం అనేటువంటి అయినా వికసించినప్పుడే అంటే వికసించడం అంటే ఈ గ్రామం మొత్తం అభివృద్ధి అయినప్పుడే, ఈ గ్రామంలో పిల్లలందరూ విద్యావంతులై బుద్ధిమంతులై పెద్దగా అయినప్పుడే, ఈ గ్రామంలో ప్రతి ఒక్కరికి ఉపాధి దొరికినప్పుడే ఈ ఊరు అభివృద్ధి చెందినట్టు. ఆ లక్ష్యంతోనే ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి అయితేనే దేశం అభివృద్ధి అవుతున్నటువంటి లక్ష్యంతో ముందుకు పోతున్నాం. జీరామ్య అంటే ప్రతి ఒక్కరికి కూడా పని గ్యారంటీ కల్పిస్తూ ఈ గ్రామాలను అభివృద్ధి చేసుకుంటూ ప్రతిరోజు కూడా ప్రతి ఒక్క ఎవరు ఉపాధి లేదు అనకుండా ఈ గ్రామాల్లో ఉపాధితో పాటు అభివృద్ధి చేసుకున్నటువంటి లక్ష్యాన్ని నిర్దేశిస్తూ ఈ పథకాన్ని తీసుకొచ్చింది వికసిత్ భారత్ జీరామ్జీ.